ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ప్రారంభోత్సవానికి హైకోర్టు అనుమతిచ్చింది. ఫిలింనగర్ యాజమాన్య వాదనలతో కోర్టు ఏకీభవించింది. కల్చరల్ క్లబ్ ను ప్రారంభించాలని జీహెచ్ఎంసీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ప్రారంభోత్సవానికి పూర్తిగా అనుమతి వచ్చినట్టేనా? కోర్టు తీర్పులో అసలు ఏం చెప్పింది? సంతోష్, ఈ రోజు ఉదయం మధ్యాహ్నం భోజన విరామం తర్వాత హైకోర్టులో ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ కి సంబంధించినటువంటి వాదనలు కొనసాగాయి. సుదీర్ఘంగా వాదనలు విన్నటువంటి హైకోర్టు కల్చరల్ క్లబ్ ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ను వెంటనే అనుమతించాలి, వెంటనే ఓపెన్ చేయాలి. ఏదైతే గతంలో జిహెచ్ఎంసీ సీజ్ చేసింది కాబట్టి వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ను ప్రారంభం చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశం జారీ చేసింది. ఈ రోజు వాదనలు ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ వినిపించినటువంటి వాదనలతో హైకోర్టు పూర్తిగా ఏకీభవించింది. క్లబ్ కు అనుమతులకు సంబంధించి నిర్మాణ సమయంలో జరిగినటువంటి చిన్నపాటి ప్రమాదం సందర్భంగా చోటు చేసుకున్నటువంటి ఘటనలన్నింటినీ కూడా జిహెచ్ఎంసీ తరఫున వాదనలు వినిపించారు. అది అనుమతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయంటూ కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా హైకోర్టు ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ వాదనలతో పూర్తిగా ఏకీభవిస్తూ ఇది తక్షణమే అనుమతించాలి. అందులో గతంలో కార్మికులు కూడా, అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా తమకు వేతనాలు ఇబ్బందిగా మారిందంటూ కూడా దాఖలు చేసినటువంటి పిటిషన్ పై కూడా, ఇంక్లూడ్ పిటిషన్ పై కూడా ఈ రోజు హైకోర్టు వాదన వినింది. దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా వాదన విన్న తర్వాత కొద్దిసేపటి క్రితమే హైకోర్టు తీర్పును వెలువరించింది. జిహెచ్ఎంసీ అధికారులు తక్షణమే క్లబ్ ను ఓపెన్ చేయాలి, గతంలో సీజ్ చేసినటువంటి సీల్ ను తీసేయాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ను తిరిగి ప్రారంభించుకోవచ్చు అంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. సంతోష్, థ్యాంక్ యూ కమల్.